హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి ఒక బిజినెస్ కాన్సెప్ట్ వరకే ఫ్రెండ్స్. ఇది వచ్చి టౌన్ సిటీలో అయితే వర్కౌట్ అవుతుంది, విలేజ్లో అయితే కష్టం అన్నమాట. సో ముందే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే మీకు రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అన్నమాట. సో ఈ గడ్జెట్ ప్రజెంట్ అయితే చాలా బాగా పాపులర్ అయింది. మీరు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే దీని రేట్ ఎంత ఉంది అంటే మీకు 650 to 700 ఉంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఇది ఒరిజినల్ రేట్ మనకి చూసుకుంటే 350 రూపాయలకి మంచిది దొరుకుతుందన్నమాట. అంటే మనకి ఛార్జింగ్ ఎక్కువ సేపు వచ్చేలా ఉండేది క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చి 350 రూపాయలకి మనకి ఆఫ్లైన్లో దొరుకుతుంది. సో ఇది ఎక్కడ కొనాలి అనుకుంటే మీరు సడర్ బజార్, ఢిల్లీ సడర్ బజార్, మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి వీలు లేదనమాట. సో డైరెక్ట్గా వెళ్ళి మీరు చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో డబ్బులు ఆన్లైన్లో పే చేస్తే ఇబ్బంది పడతారు మళ్ళీ. సో ఇది అన్ని వైపులా రొటేట్ అవుతుంది అనమాట. చూడండి ఎలా రొటేట్ అవుతుంది. సో ఇది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. రంగురంగులు అంటే అన్ని కలర్లోనూ ఉంటుంది ఇవి. కానీ ఎవరు చూసినా కూడా ఫస్ట్ అట్రాక్ట్ అవుతారనమాట, ఎందుకంటే కరెక్ట్గా మనం వరుసలో పెడితే. సో ఈ విధంగా దానికి లైట్ కూడా ఉంటుందన్నమాట. మీరు మామూలుగా మనం మొబైల్లో ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటామో దాంతోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందంటే అదే చెప్పాను కదా మీకు 2 to 6 hours అనమాట. అంటే దీంట్లో తక్కువ క్వాలిటీ 220, 250లో కూడా ఉంది. అవి తక్కువ సేపే వస్తుంది ఛార్జర్. మీకు దాంట్లో ఉండే మొబైల్ కెపాసిటీని బట్టి మీకు ఎక్కువ సేపు ఛార్జింగ్ వస్తుంది. సో 6 hours వరకు ఉంటుంది 350 రూపీస్లో తీసుకుంటే. సో ఈ విధంగా మీరు 350 రూపాయలది కొనుగోలు చేశారంటే మీరు ఇక్కడ ఒక రోజుకి, అంటే టౌన్ సిటీలో చెప్తున్నాను, రోజుకి 10 ఫ్యాన్లు అమ్మినా కూడా 150 రూపీస్ మార్జిన్ పెట్టుకొని అమ్మినా కూడా మనం 1500 రూపాయలు మనకి మిగులుతుంది. ఎవరైనా కొనడానికి ముందు ఆన్లైన్లో చూసుకుంటారు ఎలా ఉంది రేట్ అనేది. ఆన్లైన్లో అమెజాన్లో అయితే 699 రూపాయలు ఉంది, అమెజాన్ చాయిస్ అని. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అని మీరు టైప్ చేశారంటే వస్తుంది. సో మన దగ్గర 500కే అన్నప్పుడు మీకు 199 రూపీస్ అనేది వాళ్ళకి ఆదా అవుతుందన్నమాట. సో మనకి 150 రూపాయలు ఆదాయం వస్తుంది. సో నెలకి 45,000 రూపాయలు ప్రాఫిట్ నికరంగా వేయచ్చు. సో దీనికన్నా కూడా ఎక్కువ ఎలా ఆదాయం సంపాదించాలంటే ఒకే సిటీని ఎంచుకొని ఒక 3 ప్లేస్లో కానీ, అంటే బల్క్గా తెచ్చేసి మనం ఒక చోట స్టాక్ పాయింట్ పెట్టుకొని 3 ప్లేస్లో పెట్టుకున్నామంటే అప్రాక్సిమేట్లీ అక్కడ ఒక మనిషికి శాలరీ 1000 రూపీస్ పెట్టుకున్నా కూడా అన్ని ఖర్చులు పోను 1000 రూపాయలు ఒక్క చోట నుంచి వచ్చినా కూడా 3 చోట్ల కలుపుకుంటే 3000, అంటే నెలకి 90,000 అనమాట. ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా చాలామంది చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంకా సీలింగ్ ఫ్యాన్ కూడా మీకు 500లోనే ఇస్తున్నారు ఢిల్లీ, అదే సడర్ బజార్లోనే, ఓకేనా. ఇన్ కేస్ ఈ ఫ్యాన్తో పాటు అవి కూడా తెచ్చి ఒక 4-5, అంటే ఇది పెట్టి అమ్మే చోటే అవి కూడా పెట్టుకొని జస్ట్ 150 రూపీస్ మార్జిన్ పెట్టుకొని అవి కూడా అమ్మేటట్టు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది బిజినెస్. 600కి సీలింగ్ ఫ్యాన్ 650, 600కి మంచిది. సో ఈ విధంగా అంటే అది దానికన్నా ఇది ఎక్కువ మూవ్ అవుతుంది, బట్ అవి కూడా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బిజినెస్ ఉంటుంది అనమాట. సో వచ్చేది మీకు ఎండాకాలం, ఇది ఎక్కడైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట, క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు, చిన్నది కాబట్టి. సో ఇది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఎంచుకునే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ చేయాలి అంటే. సో టౌన్ సిటీలో వర్కౌట్ అవుతుంది, అదే విలేజెస్లో అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు అనమాట. బట్ ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్లోనే ఉంది. మీరు ఇది ఎలా వర్క్ అవుతుందని యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది అనమాట, ఎక్సలెంట్గా. నెక్స్ట్ వచ్చి దీనికైతే మీకు ఎటువంటి జిఎస్టీ లైసెన్స్ ఇవన్నీ అవసరం ఉండదు. తక్కువ మొత్తంలో మీరు అక్కడ నుంచి తెచ్చుకునేటైతే ట్రైన్లోనే క్యారీ చేసుకొని రావచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సడర్ బజార్ 15 నిమిషాలు మాత్రమే. షేర్ ఆటో ఎక్కితే 10 రూపాయలు తీసుకుని వెళ్ళి వదిలిపెడతారు. సడర్ బజార్ మొత్తం ఇటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అమ్మే హోల్సేల్ షాపులు ఫుల్గా ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ నుంచి చెప్పుల నుంచి మొత్తం అక్కడే అనమాట. సో అవి కూడా చూసినట్టు ఉంటుంది. ఇదైతే
ఇంకొకటి మీరు ఒకవేళ ఇంకా కలిసి వ్యాపారం చేయాలనుకుంటే మస్కిటో బ్యాట్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దోమలు చంపడానికి ఒక బ్యాట్ టైప్, టెన్నిస్ బ్యాట్ టైప్లో ఉంటాయి చూడండి. అవి ఇక్కడ ఎక్కువ, అక్కడ రేట్ అయితే 50 రూపాయలు 60 రూపాయలు హోల్సేల్ రేట్ అనమాట అక్కడ. సో అక్కడ నుంచి తెచ్చుకుంటే అవి కూడా దీంతో. సో ఇంకా కూడా అక్కడ డిఫరెంట్ గడ్జెట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా తక్కువ రేట్లోనే ఉంటుందన్నమాట. అంటే ఇది మెయిన్గా పెట్టుకొని అవి కూడా పెట్టుకుంటే దాంతోపాటు ఆదాయం అనేది కలిసి వస్తుంది కదా మీకు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఆ మస్కిటో బ్యాట్ కూడా ఎక్కువ రేటే అనమాట. ఇక్కడ మొత్తం కూడా మీరు చూసుకుంటే క్వాలిటీ. ఇంకా డిమార్ట్ ఇటువంటివి చూసుకుంటే అక్కడైతే మీకు 180 190 రూపీస్ 200 అలా ఉంటుంది రేటు. సో అవి కూడా మీరు తెచ్చుకుంటే ఇంకా బల్క్గా అదైతే ఇంకా మీరు ఇక్కడ ఉండే చిన్న ఎలక్ట్రానిక్ షాప్కి కూడా మస్కిటో బ్యాట్ మొత్తం కూడా మీరు సప్లై చేయొచ్చు హోల్సేల్గా. బిఫోర్ ఇవి ఇచ్చి కూడా అమౌంట్ తర్వాత తీసుకునేటట్టు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీ దగ్గర అమౌంట్ ఉండేటట్టు అయితే పెద్ద మొత్తంలో. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంచి బిజినెస్. స్టార్టింగ్ దీనికైతే పెద్దగా ఎవరు పట్టించుకోరు, జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ కూడా. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ, ట్రైన్లోనే తెచ్చేయచ్చు, అట్ట బాక్స్లో వేసి ప్యాక్ చేస్తారనమాట. మీకు ఓపిక ఉంటే మీరు వచ్చేటప్పుడు రిటర్న్ ట్రైన్లోనే తెచ్చేయచ్చు, అటు లేకపోతే లగేజ్ పార్సల్ సర్వీస్లో అయినా వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది చెడిపోయే వస్తువు కూడా కాదు. సో మంచిగా ఉంటుంది, అంటే ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్ అయ్యే బిజినెస్ అని మాత్రం చెప్పగలను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.